కేసీఆర్ లాంటి నాయకుడికి అపరిమిత వనరులు ఆయన చేతుల కింద ఉంటే, భారత ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఆయన చేతులు ఉంటే ఆయన చాలా చేస్తుండే. కానీ పరిమితమైన వనరుల్లో ఇన్ని మిగతా అవసరాలు చూసుకుంటూ అందరిని అరుచుకుంటూ అందరిని కాపాడుకుంటూ ఉన్నంతల పిండి కొద్ది రొట్టె అన్నట్టు చేయాలని చెప్పి సంవత్సరానికి కొన్ని వేల మందికని ప్రపోజల్ పెట్టి ఈ స్కీమ్ తెచ్చిండు. సరే, దాన్ని రాజకీయంగా విపరీతార్థాలు తీసి సమాజంలో లేనిపోని అసూయ ద్వేషాలు చెలరేగేటట్టు చూసి, అరే నిన్నటిదాకా సుమన్ నల్లంగా వేసుకున్నాడు, ఇప్పుడు తెల్లంగా వేసుకుంటుండు, గాయనకి ఎందుకు పెద్ద పీటేస్తారు మీరని ఇంకోని రెచ్చగొట్టి కొంతమంది చిల్లరగాళ్ళు రాజకీయ లబ్ధి పొందొచ్చు. కానీ నేను మాత్రం గర్వపడుతున్నా, కేసీఆర్ సైనికుడుగా ఆయనకు సల్యూట్ చేస్తున్న దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినాం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు ఖచ్చితంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకొని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అడగాలి. ఇగో మేం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పిండ్రు, అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడుకున్నారు. ఏమన్నారు? కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు దళిత బంధు, మేము 12 లక్షలు ఇస్తాం అని చెప్పి మల్లికార్జున్ ఖార్గే సాబ్తో చెప్పించారు. చిన్న చితిక వ్యక్తి కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబ్ చేవెళ్ళకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి 12 లక్షలు ఇస్తామని చెప్పిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 2 బడ్జెట్లు పెట్టినావు అంటే 40% టైం అడిచిపోయింది, ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ హస్తం? ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? 12 లక్షలు కాదు కదా, నాకైతే తెలుసు, మీకు కూడా తెలుసు, రాష్ట్రంలో దళితులందరికీ అర్థమైపోయింది, 12 రూపాయలు కూడా ఏడు వీడు పచ్చి దొంగ. ఇంకొక మాట, 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 5 లక్షలు కాదు, డబుల్ బెడ్రూము 6 లక్షలు ఇస్తా నేను, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా, ఏమైంది నీ 6 లక్షల మాట? ఎక్కడ పోయింది? ఖార్గే గారు ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు. నేను 2 అడుగుతున్నా. ఏమన్నారు ఆ రోజు? అసైన్డ్ భూముల పునరుద్ధరణ, సమాన హక్కులు, పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు. మరి ఇలా భూభారతో భూహారతో ఏదో మొదలుపెట్టిరు. ఇస్తావా? అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలి రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లాగే మీరు చెప్పినారు